హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు. గత సంవత్సర కాలంగా ఇది విని 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 ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ అరెస్ట్ కారు అని. దానికి కూటమి ప్రభుత్వం నానా విధాలుగా ఏదో లిక్కర్ కేసు అంది, తుస్సు అంది. అంతకుముందు ఇంకో కేసు అన్నారు, తుస్సు అన్నారు. ఇదే బాబాయ్ మర్డర్ కేసు అన్నారు, తుస్సు అన్నారు. అన్నిట్లో ఫెయిల్ అవుతున్న కూటమి అనూహ్యంగా ఇప్పుడు మొన్న పల్నాడు యాత్రకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెహికల్ కింద ఒక వ్యక్తి పడి గాయపడ్డాడు. ఆ తర్వాత పోలీసుల జాప్యం వల్ల తెలియదు, నిర్లక్ష్యం వల్ల తెలియదు, లేట్ అవడం వల్ల తెలియదు, ఆయన చనిపోయారు. ఇంకా వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంటూ ఎల్లో మీడియా చేస్తున్నటువంటి ప్రచారాలు గనక మనం విన్నట్లయితే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఊర్లో పెళ్లి జరుగుతూ ఉంటది. అంటే పార్టీలు కొట్టుకుంటూ ఉంటాయి. కుక్కలు ఎవరు ఇక్కడ మీడియా అన్నమాట. ఈ కుక్కలు లాంటి మీడియా మాత్రం అరుస్తా ఉంటది. అది కూడా ముఖ్యంగా ఎల్లో మీడియా. ఎందుకంటే ఇవన్నీ ఎల్లో జాతి కుక్కలు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అని వార్తలు. ఎందుకు అరెస్ట్ అవుతారు? ఎలా అరెస్ట్ అవుతారు? అంటే కాన్వాయ్ వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్. ఫస్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంటే పోలీసులు ఆ చుట్టుపక్కల ఉంటే ఆ వెహికల్ దగ్గరలో ఉంటే ఎవరైనా వచ్చేవారా? వెహికల్ దగ్గరికి రారు. కాబట్టి సెక్యూరిటీ ఇవ్వలేదు. ఫస్ట్ ఇక్కడ ఎరిపప్ప ఏది ఎవరు? గవర్నమెంట్. సో కోర్టుకి వెళ్తే గవర్నమెంట్ అడుగుతుంది సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదని. అండ్ ఇక్కడ ఇంకొకటి భారీ తప్పేంటి? యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఎస్పీ వచ్చి ఏం మాట్లాడాడు? అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు, బయట వెహికల్ అని మాట్లాడాడు. 4 రోజుల తర్వాత అది కూడా సోషల్ మీడియాలో ఏదో వీడియో వైరల్ అయిందని తర్వాత ఆ వీడియో ఎవరి దగ్గర నుంచి చూశారు? ఎవడు వైరల్ చేశాడు? అసలు ఆ తర్వాత వీడియో ఏమైంది? లింకులు ఏం లేవు. కేవలం అక్కడ వరకే ఏదో ఏలో జనరేట్ చేసినట్టుగా అక్కడ వరకే దాన్ని పెడతాం జరిగింది. ఓకే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళనుకో తప్పులేదు, అందుట్లో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కానీ సెక్యూరిటీ ఏమైంది? సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఎవరంటే గవర్నమెంట్ ఇవ్వాలి. సెక్యూరిటీ ఇవ్వలేదు కాబట్టి అయింది. ఒకవేళ నిజంగానే అక్కడ సెక్యూరిటీ ఇచ్చుంటే ఎస్పీ ఫస్ట్ ఫార్చునర్ వెహికల్ అంటూ ఒక నెంబర్ చెప్పారు. దానికి సంబంధించి దేవినేని అవినాష్ని వీళ్ళని తీసుకెళ్లి వాళ్ళతో పూచికత్వం పైన ఇంకా ఎప్పుడు ఇలా జరగదని పూచికత్వం పైన వాళ్ళకి బెయిల్ ఇప్పించి పంపించడం కూడా జరిగింది. అర్థమైంది కదా? ఆ ఇన్సిడెంట్ పైన ఒక కేసు అయింది. ఆ కేసు సంబంధించి పూచికత్వంతోటి వాళ్ళని వదిలేయడం కూడా జరిగింది. అటువంటి వదిలేశారు కదా చనిపోయిన తర్వాత. మరి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారంటే ఎలారా నమ్ముతున్నారు జనాలు? ఎలారా చెప్తున్నారు సిగ్గు లేకుండా మీరు? అంటే ఏఆర్ కానిస్టేబుల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి డ్రైవ్ చేస్తుంది గవర్నమెంట్ వెహికల్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటేనే గవర్నమెంట్ కదా, మాజీ సీఎంఏ కదా, ఆయనకి ఆ పవర్స్ అన్ని ఉంటాయి కదా. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది కదా. అటువంటి వ్యక్తి వెహికల్ నడుపుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ చేసిన దానికి జగన్మోహన్ రెడ్డిని బాధ్యతను ఎలా చేస్తారు? కావాలని తొక్కిస్తారు ఎవరన్నా? అక్కడ సెక్యూరిటీ లేదు కాబట్టి ఆ ల్యాబ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా అంటే నిజంగా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మినిమం ఒక్క రోప్ పార్టీ లేదు, ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా చుట్టుపక్కల లేదు. మేము పోలీస్ ఆఫీసర్ని డిప్లాయ్ చేసామంటారు. ఎక్కడ డిప్లాయ్ చేశారు? ప్రజల్ని మీటింగ్ రానివ్వకుండా, జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వకుండా, టౌన్ లో రోడ్ల మధ్య బారికేడ్స్ పెట్టి ఎక్కడికక్కడ చెక్ పోస్టులా క్రియేట్ చేసి వాళ్ళని కట్టడి చేయడం కోసం మాత్రమే పోలీసుని ఉపయోగించారు. కానీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చుట్టూ కొంతమంది వస్తారు, వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ కాదులే, అట్లీస్ట్ వచ్చిన ప్రజలకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని మినిమం సెన్స్ కూడా లేని ఈ గవర్నమెంట్ ని ఏమనాలి? ఇవన్నీ కోట్లు అడగవా? అంటే ఉసుకోని కేసు పెడితే పుసుకొని లోపలేస్తారా? అదే మాజీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని కూడా ఎందుకో చాలా మందికి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అనే ఫీలింగ్ లో ఉంటారు. నేను కూడా అదే మైండ్ సెట్ లో మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు కూడా. ఎందుకంటే అటువంటి సీఎం ని ఇప్పటివరకు ఎవరు చూసిందే లేదబ్బా భూమి మీద. ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళ భవిష్యత్తు మార్చాడు ఆయన. అటువంటి సీఎం చూసింది లేదు. రోగి లేదు, రోష్టి లేదు. ఎవరొచ్చినా పట్టుకొని ఇలా చేతుల్లోకి తీసుకొని హృదయపూర్వకంగా పలకరిస్తాడు. నిన్న టీవీలో ఒకతను మాట్లాడుతూ కేఎస్ ప్రసాద్ గారు పక్కన ఉన్నారు, ఆయన పేరు నాకు గుర్తుండే సరిగా. ఆయన ఉసి కారిపోతుంది, చర్మం అంతా బొబ్బలు చీము కారిపోతుంటే ఇలా పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంటే ఏం నువ్వు చేస్తుందంటే నీకు తెలియదులే, అది వాళ్ళ ప్రేమ. నేను జగన్మోహన్ రెడ్డి నన్ను పట్టుకున్నాడన్న ఆత్మగౌరవంతో వాడు ఇంకెక్కువ కాలం బ్రతుకుతాడని చెప్పాడు. అటువంటి వ్యక్తిని ఎలా చిత్రీకరిస్తున్నారు చూసారా?
ఇదే చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కింద 17లోనో ఎప్పుడో పడి ఒక పోలవరం దగ్గర ఒక మహిళ చనిపోయింది. ఒక మహిళ హాస్పిటలైజ్డ్ అయితే 5,00,000 డబ్బులిచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేశారు. సరిపెట్టేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వస్తే అరెస్ట్ చేస్తారు. అట్లే ఎట్లా అరెస్ట్ చేస్తారు? కుంభమేళాలు సరిపోవట్లేదా? జగన్నాథ రథచక్రాలు ఆటిలో చనిపోవట్లేదా? అని ఈయన పోయినప్పుడు పుష్కరాలకు వెళ్ళినప్పుడు 29 మంది చనిపోయిందని వెనకేసుకొచ్చారు కదా! మరి ఇటువంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయరు? జగన్మోహన్ రెడ్డిని అయితే అరెస్ట్ చేసేస్తారు, అరెస్ట్ చేశారు. ఏరా నిజంగానే ఒకరికి పుట్టినోడు ఎవడైనా ఇట్లా మాట్లాడతాడారా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని పక్క నుంచి చూసిన ఏ నా కొడుకైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తి అంటే నమ్ముతారా మీరు? ఎవడు నమ్మడరా? మీరు ఎంతైనా చేసుకోండి. మీ టీవీ ఛానల్ డబల్ చేసుకోండి. ఇంకో 100 టీవీ ఛానల్ పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందంటే అక్కడ వదిలేసి వెళ్ళాడంటే మాత్రం ఎవ్వడు నమ్మడు. మీరు ఎన్ని కేసులు పెట్టుకొని ఎంత టార్చర్ చేసినా కూడా ఎవరైనా రిపోర్టర్స్ కానీ ఎవరినైనా తీసుకెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన క్యారెక్టర్ గురించి తెలిసిన వాడు ఎవ్వడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఒక తప్పు జరిగిందంటే నమ్మడు, ఒప్పుకోడు. అంతెందుకబ్బా మీ టీవీ ఛానల్లో జరిగిన డిబేట్లోనే ఒకటి చెప్పాడు వినండి. జగన్మోహన్ రెడ్డి ఎవడన్నా డబ్బులు తింటాడు, మోసం చేస్తాడు ప్రజలనని తెలిసిందా అధికారైనా వాళ్ళ ఎమ్మెల్యే అయినా ఇమ్మీడియట్ గా వాడిని తీసేస్తాడు. ఎవరిని తిన్నఇవ్వడు. అంతా ప్రజల దగ్గరికి డైరెక్ట్ బెనిఫిట్ బ్యాంకులోకి వేసాడు. మీరు వచ్చి మట్టిని దోచేస్తూ ఉన్నారు. కాల్ మనీస్ ఎక్స్ట్రాక్ట్లు బీభత్సంగా పెరిగిపోయినాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఆ భూదందాలు మీరే కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితిలో ఇంత దరిద్రమైన పాలన అందిస్తున్న మీకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యాలు ఉన్నాయి. అసలు ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మనుషులు ప్రవాహాల్లా వస్తూ ఉన్నారు. బారికేట్లు బద్దలు కొడుతూ ఉన్నారు. ప్రేమను పంచుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చెయ్యెత్తితే సింహ గర్జనలా గర్జిస్తూ ఉన్నారు. ఆయన కనుసైగ చేస్తే కాల ఎమున్నైనా కూడా కాల రాచేలా ఉన్నారు. అటువంటి తరుణంలో తట్టుకొని మీ కూటమి ప్రభుత్వం కుట్రలు ఎన్నైనా చేయనండి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభావం తగ్గదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేసినా కూడా ప్రజల్లో ఆయన పైన ఉన్నటువంటి ప్రేమ, ఆయన చెప్పిన మాట పైన నిలబడే తత్వం, మాట తప్పని మడవ తిప్పని నైజం ఎవడో కూడా మర్చిపోరు. చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయే అంత పని కేవలం 5 సంవత్సరాల్లో చేశాడు. అదే ఇప్పుడున్న వాళ్ళలో ఎవరైనా రాజకీయ నాయకులు చచ్చిపోనండి, కుక్కలు కూడా పిండం తినవు. అంత దరిద్రమైన బ్రతుకులు వాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా? అరెస్ట్ కారా? అరెస్ట్ అయితే జైల్లో పెడతారా? ఆయన అరెస్ట్ కాడు. అరెస్ట్ చేసే సీను లేదు. ఒకవేళ అన్ని దిగజారి వ్యవస్థలన్నీ దిగజారి అరెస్ట్ అయినా ఏం పీకలేరు. భారతి గారు వస్తారు బయటికి, ఇంకా పార్టీని ప్రభంజనంలాగా లేపుతారు పైకి. జగన్మోహన్ రెడ్డి గారిని కొద్దిగా ఆలోచిస్తారేమో, భారతీ మేడం ఆలోచించరు, వేసి పడేస్తారు అంతే. సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా లేదా అని చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆలోచిస్తూ ఉంటే మీకు ఒకటే క్లారిటీ, జగన్మోహన్ రెడ్డిని ఎవడు అరెస్ట్ చెయ్యలేడు. ముఖ్యంగా ఈ సొల్లు కేసులో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వడు ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే ఎవడేం చేసినా కూడా చివరికి వాడికి మనం తిరిగిస్తామని వాడికి తెలుసు కాబట్టి. ఓవరాల్గా ఒకటి వాస్తవం, నాయకుడు లేని పార్టీ చెల్లా చెదురవుతుంది అని వాళ్ళు భ్రమపడుతున్నాడు. నాయకుడున్నా లేకపోయినా క్రమబద్ధత, క్రమశిక్షణ కలిసికట్టుగా పార్టీ అంతా ఎన్ని వందల సంవత్సరాలైనా వెయిట్ చేయగలుగుతారు. ఆఫ్టర్ ఆల్ ఇలా వెళ్ళి ఇలా వచ్చే జైల్లో గురించి మనం ఆలోచించారా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? కేసులు పెడతారు, ఏమైంది, లోపలికి వెళ్తాం, 10 రోజులు ఉంటాం, 15 రోజులు ఉంటాం, నెల ఉంటాం, 2 నెలలు ఉంటాం, 3 నెలలు వస్తాం కదా, దానికి ఎందుకు భయపడేది అని కార్యకర్తలకి ధైర్యం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఈ కౌన్కేసుకో గొట్టం గొల్లిగల్లు అరెస్ట్ చేస్తాడంటే భయపడిపోతాడే ఏంటి? పార్టీ పాడైపోయిద్దా ఏంటి? ఇలాగే గతంలో ట్రై చేసి కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా భూస్థాపితం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి, ఇబ్బంది పెట్టండి, భూస్థాపితానికి పూర్తి మీనింగ్ మీకే అర్థమయ్యేలా చేస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి నాకు ఒక చిన్న విజ్ఞప్తి, మొన్న జరిగినటువంటి దుర్ఘటనలు ఇక పైన ఎప్పుడు జరగకూడదు. మన అత్యుత్సాహం, మన ఎక్సైట్మెంట్ ని జగన్మోహన్ రెడ్డికి హానికరంగా ఎప్పుడు మనం మార్చకూడదు. మన నాయకుడు వస్తున్నాడంటే మనలో క్రమశిక్షణ ఉండాలి. ఆయన తాకాలంటే జస్ట్ ఇలా తాకండి అంతే, ఇలా చేతులు పట్టుకొని లాక్కండి, ఆయన చుట్టూ చేరండి, కానీ నొక్కేయకండి. ఒకసారి మీరు ఆయన పక్కన నిలబడ్డ తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే
ఎన్నో వేల మంది జగన్మోహన్ రెడ్డిని తాకాలి, చూడాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకసారి నీకు అవకాశం దొరికిన తర్వాత నువ్వు పక్కకెళ్ళు, వేరే వాళ్ళకి అవకాశం అక్కడే అంటి పెట్టుకొని ఉండకు. అంతా మన వాళ్ళే, అందరూ జగన్ సైనికులే, అందరూ అందరూ మన వాళ్ళే. మన వల్ల పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎటువంటి బ్యాడ్ నేమ్ కానీ, ఎటువంటి ప్రాబ్లం కానీ రాకూడదు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి ముఖ్యమంత్రి. ఫ్యూచర్ ఆయనే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆయన చేతిలోనే ఉంది అని వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. కాబట్టి సంయవ్వనం కలిగి ఉండవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.